దావి కీర్తనల గ్రంథం మొత్తం 150 అధ్యాయాలు ఉన్నాయండి. అయితే ఇందులో 102వ కీర్తన. ఇది ఎవరు రాశారు అని మెన్షన్ చేయబడలేదు, నేమ్ అయితే లేదు. కానీ ఆ కీర్తన దావీదు గారు రాశారని, ఒకటి కోరాహు కుమారులు రాశారని, ఇంకొకటి ఆసాపు గారు రాశారని, తర్వాత సొలొమోన్ రాశారని, మోషే గారు రాశారని చెప్పుకుంటాం. కానీ ఈ కీర్తన అయితే అభిషక్తుడైన యేసుక్రీస్తు వారి మాటల్లో తెలియచేస్తున్నారు. చదువుకుందాం. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని మొర్రపెట్టిన మొర. దుఃఖము చేత ప్రాణమును సొక్కినవాడు యెహోవా సన్నిధిని మొర్రపెట్టుచున్నాడంట. ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవాకు మొర్రపెట్టుచున్న ప్రార్థన. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరగా నాకు ఉత్తరమిమ్ము. యెహోవా, ఎంత వినయముతో విధేయతతో యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుచున్నారు. సిలువకు అప్పగించబడుచున్నప్పుడు ఆయన పడిన కష్టాన్ని, వేదనను ఆయన స్మరణకు తెచ్చుకుంటూ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచున్నారు. నా కష్టదినమును నీవు నాకు విముఖుడవై ఉండొద్దు దేవా, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు సహాయం దయచేయి, నాకు ఉత్తరం ఇమ్ము అని ఆయన దినమెల్లా కూడా దేవుని సన్నిధిలో ప్రభు అయిన తండ్రికి మొరపెట్టుచున్నారు. 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రికోపం గలవారు నా పేరు చెప్పి శపింతురు. దినమెల్లా నా శత్రువులు అంటే మనం ఏమనుకుంటాం? వాళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నాకు శత్రువులు అనుకుంటాం. కానీ మనకు మనమే శత్రువులు. ఎలా అంటే మనల్ని మనమే ప్రేమించుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ఎలా ప్రేమించగలుగుతాం? దేవుణ్ణి మనం ఎలా చూపించుకోగలుగుతాం? దాన్ని బట్టి దేవుడు ఇలా మాట్లాడుచున్నారు. యెహోవా అంటున్నారేమని 12వ వచనంలో, యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును. దేవుని నామస్మరణ అంటండి ఈ తరమే కాదు, మన తరము, మన పిల్లల తరము, తరతరములు ఆయన నామము ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రతినిత్యము కూడా తరతరములు నిలిచే ఉంటుంది. ఆయన సజీవుడుగా ఉండి మన మధ్యనే నివసించుచున్నాడు అని దీని అర్థం. 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. దేవుడు త్వరగా రాబోచున్నాడు. ఆయన నామాన్ని తెలుసుకోవడానికి అన్యజనులే మొత్తం అందరూ కూడా దేవుని నామం, కేవలం ఆయన నామం మాత్రమే ఘనమైనదని, ఆయన మహిమతో రాబోచున్నాడని భూరాజులు కానీ, అధికారులు కానీ, మీ సకల ప్రాణులందరూ కూడా దేవుని మహిమకి అందరూ కూడా భయపడతారని వాక్యం యొక్క అర్థం. 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు అంటే మనమందరం ఆయన పిల్లలమని. దేవుడు ఆయన మహిమతో ప్రత్యక్షమవుతాడంట. దేవుడు త్వరగా రాబోచున్నాడు. ఆయన 2వ రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోచున్నాడు, వధువు సంఘమును కొనుపోబడ్డానికి. దేవుడు ఆయన ప్రత్యక్షతలో మహిమతో నిండినప్పుడు మనమందరం శరీరంతో ఆయనలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన, దిక్కులేని వారిని ఎవ్వరూ కూడా ఆదరించరు అనుకుంటాం. మనకు తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరూ లేరు, నేను దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడను, నాకెవరూ లేరు, నాకు ఆదరించేవారు లేరు, నా వైపు ఎవరు చూసేవారు లేరు అనుకుంటాం. కానీ వాళ్ళు ఆకాశం వైపు చేతులెత్తి దేవుని నామాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ మొరను తప్పక ఎవరి ప్రార్థన నిరాకరించినా కానీ వారి ప్రార్థనను ఎప్పుడు కూడా దేవుడు నిరాకరించడు అని ఈ వాక్యం యొక్క సారాంశం. 27వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీవు ఏకరీతిగా ఉన్నావు అంటే దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు అని సెలవిచ్చుచున్నది. ఈ సంవత్సరములకు అంతము లేదు. దేవునికి అసలు అంతమే లేదు. దేవుడే మనల్ని సృష్టించాడు. అటువంటప్పుడు దేవుడికి అంతము ఉన్నది అని మనము ఏ విధంగానూ కూడా దేవుణ్ణి మనం తక్కువ చేసేవారిగా ఉండకూడదు.
ఇందులో ఏం చెప్పుచున్నది అంటే 1 నుంచి 11 వచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాటలు. ఆ మాటల్లో, దేవా నా ప్రార్థన నీవు ఆలకించు, నేను నీకు చేసిన మొరను నీవు నా కొరకు దేవా నీ సన్నిధిలో నేను మొరపెడుచున్నాను, నేను కష్టకాలంలో ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టు దేవుడవు ఎంత మాత్రము కాదు అని సెలవిచ్చుచున్నాడు. 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుడు యెహోవా నీవు నిత్యము అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన త్వరగా రాబోచున్నాడు అని తెలియజేయుచున్నది. 22 నుంచి 28 వరకు చూసినట్లయితే, దేవా నీవు ఏకరీతిగా ఉన్నావు, నిన్న నేడు నిరంతరము, నీ సంవత్సరములకు అంతమే లేదు, మేము నీవు కలుగు చేసిన ప్రజలము, నీవు మమ్మల్ని సృష్టించుకున్నావు కాబట్టి నేను మీకు భయపడుచున్నాము అని ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను ఆయన కనుపరిచి చూపించారు. ఇంతటితో దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కని